హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ పడింది కదండి. సో ఇంగ్లీష్ యొక్క సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేయమని చాలామంది మెసేజ్ చేశారు. బికాస్ 40 మార్క్స్ వెయిటేజ్ ఉంది దానికి. అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి చాలామందికి ఒక క్లారిటీ లేకుండా ఉంది. సో ఒకసారి చూడండి, మనకి ఉన్న సిలబస్ ఏంటంటే ఒక 40 మార్క్స్కి ఇంగ్లీష్ ఉంది, ఇంకొక 40 మార్క్స్కి జనరల్ నాలెడ్జ్ ఉంది. సో ఇక్కడ మీరు చేసే మిస్టేక్ ఏంటంటే చాలామంది ఎక్కువ టైం అంతా కూడా జీకే మీద స్పెండ్ చేసి ఇంగ్లీష్ నెగ్లెక్ట్ చేశారనుకోండి, ఇక్కడ ఒక పెద్ద మిస్టేక్ చేసిన వాళ్ళు అవుతారు. బికాజ్ మీరు సిలబస్ కంపారిజన్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఆల్మోస్ట్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన సబ్జెక్టులు అన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకేనా? హిస్టరీ ఉంది, హిస్టరీతో పాటుగా ఆర్ట్ అండ్ కల్చర్ ఉంది, జియోగ్రఫీ ఉంది, ఎన్విరాన్మెంట్ ఉంది, ఎకానమీ ఉంది, పాలిటీ ఉంది, జనరల్ సైన్స్ ఉంది. అంటే జనరల్ సైన్స్లో మళ్ళీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఓకేనా? సో ఒక 10 అయిపోయినాయి ఇక్కడికి, రైట్? నెక్స్ట్ సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అన్నారు. అంటే చూడండి ఎంత హ్యూజ్ సిలబస్ ఉందో. అంటే నేను జనరల్ నాలెడ్జ్ సిలబస్ని నెగ్లెక్ట్ చేయమని చెప్పట్లే. మీ మేజర్ ఫోకస్ అంతా కూడా మీరు ఇంగ్లీష్ మీద పెట్టుకున్నారనుకోండి, మీకు చాలా ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా? సార్ నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నాకు అంతగా ఇంగ్లీష్ రాదు అనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక న్యూ సబ్జెక్ట్ లాంటిది మీకు. ఇప్పుడు మీరు పాలిటీ నేర్చుకుంటున్నారండి, ఓకేనా? లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 8th క్లాస్ వరకు తెలుగు మీడియం చదివి నైన్త్ నుంచి ఇంగ్లీష్ మీడియం చదివారనుకోండి, మీరు ఎలా అడాప్ట్ అయ్యారు ఇన్ని సంవత్సరాలు? లేదా కొంతమంది 10th తర్వాత ఇంటర్మీడియట్ నుంచి ఇంగ్లీష్ మీడియం ఉంటారు, లేదా ఇంటర్ కూడా వదిలేసేయండి, బీటెక్లో తెలుగులో చెప్తారు మనకి ఎక్కడైనా. మరి బీటెక్ 4 ఇయర్స్ మీరు ఎలా చదివారండి ఇంగ్లీష్ మీడియంలో? సో అక్కడ నేర్చుకున్నది మీరు ఇక్కడ ఎందుకు నేర్చుకోలేరు? ఇప్పుడు పాలిటీ ఒక లక్ష్మీకాంత్ టెక్స్ట్ బుక్ అంత ఉండదు మీకు ఇచ్చిన జనరల్ ఇంగ్లీష్ అంత సిలబస్. ఓకేనా? కాకపోతే ఫస్ట్ మీరు ఒక ఫౌండేషన్ బిల్డ్ చేసుకోండి. అంటే ప్యూర్ తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే గో బ్యాక్ టు బేసిక్స్. అసలు నౌన్ అంటే ఏంటి, ప్రనౌన్ అంటే ఏంటి, యాడ్వర్బ్ అంటే ఏంటి, కంజంక్షన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకోండి. అవి తెలుసుకోవడానికి హార్డ్లీ ఒక 2 రోజులు కూడా పట్టు. ఓకేనా? పట్టిన తర్వాత ఈ ఇంగ్లీష్ని, ఆ ఫియర్ని మీలో నుంచి తీసేస్తే ఇంగ్లీష్ అనేది ఒక కొత్త సబ్జెక్టు, అది నేను నేర్చుకుంటే నాకు ఒక 40 మార్కులు వస్తాయని నేర్చుకోండి. ఇక్కడ ఇచ్చిన ఇంగ్లీష్ సిలబస్ అంతా కూడా మీరు కంప్లీట్ చేయడానికి హార్డ్లీ ఒక 30 డేస్ అండి. ఓకేనా? బికాస్ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంది. వాట్ ఈస్ మీన్ బై రీడింగ్ కాంప్రిహెన్షన్? మీరు న్యూస్ పేపర్ చదివారనుకోండి, ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు, ఆ పారాగ్రాఫ్లో నుంచి కింద క్వశ్చన్స్ అడుగుతారు అంతే. దట్ ఈస్ రీడింగ్ కాంప్రిహెన్షన్. అంటే మనకు అదే పారాలో ఆన్సర్ ఉంటుంది, కాకపోతే కొద్దిగా టెక్నికల్గా అడుగుతూ ఉంటారు అనమాట క్వశ్చన్స్. ఓకేనా? అంటే ఆ పారా నుంచి ఒకవేళ టఫ్గా ఇవ్వాలనుకోండి, ఆథర్ ఏం ఇన్ఫర్ చేస్తున్నాడు అని చెప్పేసి, లేకపోతే కొద్దిగా ఇండైరెక్ట్గా అడుగుతాడు ఒకవేళ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకుంటే. లేదనుకుంటే డైరెక్ట్ క్వశ్చన్సే వస్తాయి. స్పాటింగ్ ఎర్రర్ స్పాటింగ్ లేదా స్పాటింగ్ ఎర్రర్ మీకు రావాలి అనుకుంటే మీకు ఇవన్నీ రావాలి. నౌన్, ప్రనౌన్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్ ఇవన్నీ రావాలన్నమాట. సో అది నేర్చుకుంటే మీకు ఎర్రర్ స్పాటింగ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్లోజ్ టెస్ట్ రావాలి అంటే ఏంటి? క్లోజ్ టెస్ట్ అంటే నథింగ్ బట్ మనకి ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి మధ్యలో ఒక 5 బ్లాంక్స్ లేదా ఒక 7-10 బ్లాంక్స్ వదిలేసాడు అనుకోండి, అవి మనం ఫిల్ చేయాలన్నమాట. యూజువల్లీ మనకి 4 or 5 బ్లాంక్స్ వదిలేస్తారండి. ఎందుకంటే కింద మనకి ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారంగా ఏ అని ఇచ్చేసి మనకు ఒక 5 వదిలేసినవి కింద మెన్షన్ చేస్తారు. తర్వాత బిలో ఇంకొక 5 డిఫరెంట్గా జంబుల్ చేసి ఉంటుంది అనమాట. దాంట్లో మనకి ఏది కరెక్ట్గా సూట్ అయ్యిద్ది అనేది మనం ముందు దాన్ని బట్టి చెప్పాలన్నమాట. ఓకేనా? దానికి కూడా మీకు బేసిక్స్ రావాలి కొద్దిగా, రైట్? నెక్స్ట్ పారా జంబుల్ ఆర్ సెంటెన్స్ జంబుల్ ఆర్ ఆడ్ సెంటెన్స్ అవుట్ అని చెప్పేసి అన్నాడు. పారా జంబుల్ లేదా సెంటెన్స్ జంబ్లింగ్ అంటే ఒక సెంటెన్స్ ఉంటుంది, దాన్ని 5 ముక్కల కింద డివైడ్ చేస్తాడు. ఓకేనా? పైది కిందది, కిందది పైకి అట్లా మిక్స్ చేసేసి కింద మీకు ఒక ఆర్డర్ అడుగుతాడు. పైన మనకు మెన్షన్ చేసిన సెంటెన్స్ని కరెక్ట్ ఆర్డర్లో రాయండి అని చెప్పేసి మనకు ఆప్షన్స్లో సిడిఏబినో ఏబిసిడి అట్లా మనం చూజ్ చేయాలన్నమాట. అలా చూజ్ చేయాలన్నా మీకు మనకు కొద్దిగా బేసిక్స్ రావాలన్నమాట. ఓకేనా? సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ని డైరెక్ట్గా స్టార్ట్ చేసేసాడు అనుకోండి, ఓకేనా? మనకి అది కనిపెట్టచ్చు అనమాట. ఓకేనా? సో అలాగా. నెక్స్ట్ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఓకేనా? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇది నథింగ్ బట్ మనకి క్లోజ్ టెస్ట్ లాంటిదే. కాకపోతే ఒక బ్లాంక్ ఇచ్చారనుకోండి, మనకి ఒక క్వశ్చన్ ఒక బ్లాంక్ ఇస్తే అది మీకు చాలా అడ్వాంటేజ్ అనమాట. ఓకే? నెక్స్ట్ సెంటెన్స్ కంప్లీషన్ కూడా సిమిలర్గా అనమాట. మనకి ఒక సెంటెన్స్ ఇస్తారు, దాన్ని రిమైనింగ్ కంప్లీట్ చేయమని చెప్పడం, లేకపోతే పారా కంప్లీషన్, ఇవన్నీ చిన్నవండి. అంటే మనం ఒక్కొక్క టాపిక్ ఈజీగా 1 డేలో కూడా నేర్చుకోవచ్చు అనమాట. ఓకేనా? కాకపోతే ఇక్కడ మీకు వచ్చే మేజర్ ఛాలెంజెస్ ఏంటో తెలుసా? సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. ఓకేనా? ఇవి ఒక సముద్రం లాంటివి. మనం ఎన్ని నేర్చుకున్నా ఇంకా కొత్త పదాలు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఐ సజెస్ట్ యూ టు లెర్న్ ఫ్రమ్ ద హిందూ ఆర్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ న్యూస్ పేపర్. ఓకేనా? వాటిలో నుంచి మ్యాక్సిమం మనకి సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్ లాంటి ఎగ్జామ్స్‌లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి మీరు కూడా రీసెంట్‌గా ఎస్ఎస్‌సి, సీజీఎల్
ఆర్ సీహెచ్ఎస్ఎల్ లేదా ఇంకేదైనా బ్యాంక్ ఎగ్జామ్స్‌లో యాంటోనిమ్స్, సినోనిమ్స్ ఎలా అడుగుతున్నారు అనేది ఒకసారి మీరు చూడండి. బట్ అది కొత్తే అండి. ఎవరికైనా కొత్తే. ఎంత చదివినా గానీ ఒక కొత్త పదం అడిగితే ఎవరికీ తెలీదనమాట. ఓకేనా? నెక్స్ట్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే ఏంటి? ఈడియమ్ అంటే మనకి ఒక సామెత లాంటిదనమాట. ఓకేనా? ఫ్రేజ్ అంటే దానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ లాంటిది. అది నేను చూపిస్తానులెండి. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పారా అంతా చెప్పాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడండి. ఆ పర్సన్‌కి అసలు చిన్నప్పటి నుంచి చాలా భయపడుతున్నాడు. క్లోజ్డ్ ప్లేసెస్‌లోకి వెళ్ళలేకపోతున్నాడు. అండ్ ఏదన్నా ఏరోప్లేన్ ఎక్కాలన్నా భయపడుతున్నాడు అని నేను పారాగ్రాఫ్ రాసాననుకోండి. దాన్ని మీరు సింపుల్‌గా ఎలా రాసుకోవచ్చు? హి ఈజ్ ఎ క్లాస్ట్రోఫోబిక్ పర్సన్ అని చెప్పి రాయొచ్చనమాట. ఓకేనా? లేదా ఒక పర్సన్ ఇల్లు కన్‌స్ట్రక్షన్ అవుతుంటే తీసుకెళ్లారనుకోండి. పైనుంచి కిందకి చూసాడు. కానీ కిందకి చూసినప్పుడు భయపడుతున్నాడు. ఈ సోదంతా అవసరం ఉండదు. దాన్ని ఒక సింగిల్ వర్డ్‌లో సబ్స్టిట్యూట్ చేయండి అని చెప్పేసి అంటున్నాడనమాట. సో, అవి ఒకసారి చూపిస్తాను నేను మీకు చూడండి. అండ్ ఒకటి మీరు నేర్చుకునే కంటెంట్ మీరు ఎలా నేర్చుకోవాలి అంటే ఒక ఇమేజ్ రూపంలో పెట్టి నేర్చుకుంటే అది మీకు చాలా హెల్ప్ అవుతుందనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాసెస్ నేను కొన్ని చూపిస్తాను. సో, చూడండి ఒక ఇడియమ్ మనకి అండర్ ద వెదర్ అంటే ఏంటి? స్లీప్ లైక్ ఎ లాగ్, రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ కానివ్వండి. ఇలా మనం ఏం చేస్తున్నామంటే మన స్టూడెంట్స్ కోసము విత్ ఇమేజెస్ పెట్టి చూపిస్తున్నాం అనమాట. ఓకేనా? విత్ ఇమేజెస్ క్లాస్ 1లో ఏం చెప్పాము, క్లాస్ 2లో ఏమేమి చెప్తున్నాము, ఒక్కొక్క క్లాస్‌లో మనం ఇమేజెస్ పెట్టి ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. బికాస్ వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోవాలి. అండ్ మనం డే టు డే లైఫ్‌లో యూజ్ చేసే తెలుగు ఎగ్జాంపుల్స్ పెట్టి మనం చెప్తున్నాం అనమాట. ఓకేనా? సో, ఇలాగా. అండ్ మనకి క్వెషన్స్ ఎలా అడగొచ్చు అని చెప్పేసి కూడా మనకి ఇలా మెన్షన్ చేయడము. ఓకేనా? నెక్స్ట్ మనకి ఈ క్లాసెస్ అవుతున్నాయండి. మన వాళ్ళకి యాక్చువల్‌గా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ క్లాసెస్ అవుతున్నాయి. అండ్ ఇవాళ మనం కొత్తగా ఇంకో టాపిక్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. అది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. బికాస్ అన్ ఇమేజ్ ఈస్ వర్త్ 1000 వర్డ్స్ అంటారండి. మీరు ఒక 1000 పదాలు చదివింది ఏదైతే ఉందో మీరు ఒక ఇమేజ్ చూస్తే అదంత గుర్తుండిపోద్దనమాట మన బ్రెయిన్‌లో. ఓకేనా? అందుకే మీరు ఇంగ్లీష్‌ని ఇమేజెస్‌లో చదవండి. అది ఐదర్ మీరు యాంటోనిమ్స్, సినోనిమ్స్ అయినా, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అయినా, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయినా. ఓకేనా? ఒక్క నిమిషం. యెస్. సో, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చూడండి. ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా మీరు ఎలా చదువుకుంటారు అంటే డివైడ్ చేసి చదువుకోండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఫోబియాస్ ఉంటాయి. ఫోబియాస్ అన్నీ కూడా మీరు ఒకలాగా చదువుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి జూఫోబియా అని ఉంటది. ఫియర్ ఆఫ్ యానిమల్స్. దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఓకేనా? ఇప్పుడు జూ అంటేనే మనకు తెలుసు అన్ని యానిమల్స్ ఉంటాయని చెప్పేసి. సో, యానిమల్స్ అంటే భయం. ఫోబియా అంటే ఇక్కడ నథింగ్ బట్ ఫియర్ లేదా భయం అని చెప్పి అర్థం అనమాట. నెక్స్ట్ ఇందాక నేను చెప్పా క్లాస్ట్రోఫోబియా, ఫియర్ ఆఫ్ క్లోజ్డ్ స్పేసెస్. ఓకేనా? మరి దీనికి ఒక ఆపోజిట్ ఉంటదనమాట. ఏంటది అంటే అగారోఫోబియా అని చెప్పేసి ఉంటదనమాట. ఓకేనా? అగోరాఫోబియా అంటే ఫియర్ ఆఫ్ ఓపెన్ స్పేసెస్. క్లోజ్డ్ స్పేసెస్ ఈస్ క్లాస్ట్రోఫోబిక్, ఓపెన్ స్పేసెస్ ఈస్ అగోరాఫోబిక్ అనమాట. ఓకేనా? మరి హైడ్రో అంటే మనకి నథింగ్ బట్ రిలేటెడ్ టు వాటర్ అనమాట. ఓకేనా? సో, హైడ్రోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ వాటర్ అని చెప్పేసి. బిబ్లియోఫోబియా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ అనేది ఒక పుస్తకం. దాన్ని అలా గుర్తుపెట్టుకోవచ్చు. బిబ్లియో అంటే బైబిల్ అని గుర్తుపెట్టుకోండి. బైబిల్ ఈస్ నథింగ్ బట్ ఒక బుక్ అని గుర్తుపెట్టుకోండి. ఫియర్ ఆఫ్ బుక్స్ అనమాట. అంటే పుస్తకాలంటే భయం, భయపడేవాళ్ళు. అలా మనకి డిఫరెంట్‌గా ఇప్పుడు ఫియర్ ఆఫ్ డెడ్ బాడీస్ అంటే ఒకలాగా ఉంటది. ఫియర్ ఆఫ్ ఫ్లయింగ్ అంటే ఒక భయం ఉంటది. ఫియర్ ఆఫ్ స్నేక్స్ అంటే ఒక భయం ఉంటది. అలా మీరు ఇమేజ్ రూపంలో గుర్తుపెట్టుకుంటే మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందండి. ఓకేనా? సో, అలా మీరు చదువుకోండి. లేదు మాకు అలా చదవడం ఇబ్బందవుతుంది. మీరేమన్నా హెల్ప్ చేయగలరా అంటే వీఐపీఎస్ అకాడమీ ఉందే దానికి. చాలా రిక్వెస్ట్‌లొచ్చినాయని చెప్పేసి మనం ఇంగ్లీష్ కోర్స్ స్టార్ట్ చేశామండి మన స్టూడెంట్స్ కోసం. విత్ ప్రతీదీ కూడా ఇమేజ్ రూపంలో మన వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి. సో, మీరు మన వీఐపీ లెర్నింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోకపోతే వీఐపీ లెర్నింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. ఏపీ హైకోర్ట్‌కి సంబంధించిన 40 మార్కులంతా కూడా నేను మరియు వెంకటేష్ సార్ డీల్ చేస్తున్నాం. ఓకేనా? వెంకటేష్ సార్ ఆల్రెడీ ఒక గ్రూప్ 1 ర్యాంకర్ అండ్ యూపీఎస్సీ ఇంటర్వ్యూకి కూడా వెళ్లారు. అండ్ మల్టిపుల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా క్రాక్ చేశారు వెంకటేష్ సార్. సో, మేమిద్దరం కలిపి ఒక కోర్స్ లాంచ్ చేశామండి. ఓకేనా? అదెప్పుడు మనకి 7th మే నుంచి స్టార్ట్ చేశాము. అండ్ ఇవన్నీ కూడా ఫ్రెష్ అండ్ అప్‌డేటెడ్ క్లాసెస్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నేను మీకు చూపిస్తాను. యెస్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ క్లాస్ ఫ్రీగా ఉంది. మీరు కావాలంటే చూడొచ్చు. నెక్స్ట్ క్లాస్ 2, 3, 4 ఇవి కూడా మనం చెప్పాము. అండ్ ఫ్రీ పీడిఎఫ్స్ కూడా ఇస్తున్నాం మన స్టూడెంట్స్ కోసము. అండ్ నెక్స్ట్ మనకి యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్ ఇవాళ వెంకటేష్ సార్ స్టార్ట్ చేస్తారు. దాంతో పాటుగా ప్యారలల్‌గా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కూడా స్టార్ట్ అవుతుందనమాట. అంటే మనకి మెన్షన్ చేసిన సిలబస్ ఏదైతే ఉందో అది 100% మనం ఇక్కడ మెన్షన్ చేసినవన్నీ కూడా కవర్ చేస్తాం. బట్ గుర్తుపెట్టుకోండి దీని వెనకాల మీరు కూడా ఎఫర్ట్స్ పెట్టాలి. ఓకేనా?
సో ఇంగ్లీష్ కూడా ఒక సముద్రం లాంటిది. చెప్పాను కదండీ! చాలా కంటెంట్ ఉంటది. కానీ మనం ఒకటే కంటెంట్ మీద కొన్ని రోజులు మనం గడపలేం కాబట్టి, మీరు జస్ట్ ఆ కీవర్డ్స్ తెలుసుకోండి. అది అది ఏ సెన్స్‌లో ఉందనేది మీరు గమనించినట్లయితే ఈజీగా మీరు ఎలిమినేషన్ ద్వారా ఆప్షన్స్ ఒక 2 అయితే ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చండి మీరు. ఓకేనా? సో మీరు కూడా హార్డ్ వర్క్ చేయండి. డెఫినిట్‌గా మీకు మంచి మంచి మార్క్స్ వచ్చేలాగా మేము కూడా ప్లాన్ చేస్తున్నాము. అన్ని ఇమేజెస్ పెట్టి చూపించడానికి. కొన్ని కొన్ని ప్లేసెస్‌లో పెట్టడం అవసరం ఉండదు అండ్ కుదరకపోవచ్చు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వాటికి అవసరం ఉండదు కాబట్టి, అలాంటి ఎక్కడైతే నీడ్ లేదో అక్కడ తీసేస్తున్నాం. ఎక్కడైతే నీడ్ ఉందో వాటికి మాత్రం మంచిగా ఇమేజెస్ పెట్టి చూపిస్తున్నాము. ఓకేనా?